కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించిన బానోతు రవిని తీవ్రంగా వేధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు మండిపడ్డారు. ఏ విషయాన్నైనా సరే రవి కోచింగ్ చేసేవారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు తంబూరు దయాకర్ రెడ్డి ఓర్వలేకపోయారని మండిపడ్డారు. రవిని టార్గెట్ చేయడంతో ఆత్మహత్యాయత్నం చేశాడని గుర్తు చేశారు. తంబూరు దయాకర్ రెడ్డి కద్మంద హస్తాల్లో ఖమ్మం జిల్లా చిక్కుకుందని మండిపడ్డారు. ఏ హోదాతో దయాకర్ రెడ్డి రివ్యూలు చేస్తున్నారని తాత మధు ప్రశ్నించారు. బానోతు రవి మీద ఎంత దుర్మార్గంగా ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాల మీద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. తిరుమలాయపాలెం మండలం సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నాడు. ఆర్మీలో 7 సంవత్సరాలు పనిచేశాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత రాజకీయాలంటే ఇష్టం కాబట్టి ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి అక్కడికి వచ్చి గత 7-8 సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడగలుగుతాడు. రాసేటువంటి స్కిల్ ఉంది అబ్బాయికి. ప్రతిదాన్ని క్వశ్చన్ చేయగలుగుతాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ నెంబర్ 2 మంత్రి గారి యొక్క కార్యాలయ ఇన్ఛార్జ్, మరి ఆయన ఏ మంత్రో మాకు తెలియదు. మరి ఆయన డమ్మీ మంత్రి అయినట్టు, ఆయన ఒరిజినల్ మంత్రి అయినట్టుంది. ఆయన నాయకత్వంలో ఈ జిల్లా మొత్తం నడుస్తుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు కాదు 4 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులేమో డమ్మీ మంత్రులు, 3 మంత్రులు డమ్మీ మంత్రులు. ఒక ఆయన మాత్రం షాడో మంత్రి ఉండు, ఆయనే ఒరిజినల్ మంత్రి. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మేనల్లుడని చెప్పుకునే తుంబూరు దయాకర్ రెడ్డి అని ఒక అరాచక శక్తి ఈ జిల్లాలో ఉన్న ఎస్పీ కాడి నుంచి కలెక్టర్ దగ్గర నుంచి కింద ఆఫీసు విలేజ్ అసిస్టెంట్ వరకు కూడా కనుసన్నల్లో శాసిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో పోయిన కలెక్టర్కి చెప్పాం, ఇప్పుడు వచ్చిన కలెక్టర్కి చెప్పాం, సిపి గారికి చెప్పాం. కానీ చేతలు మాత్రం శూన్యం. పోలీసులకు హుకుం జారీ చేస్తాడు, కోఆపరేటివ్ అధికారులకు హుకుం జారీ చేస్తాడు, రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేస్తాడు, ఇరిగేషన్ అధికారులకు హుకుం జారీ చేస్తాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చొని ఆయన రివ్యూలు చేస్తాడు అధికారులతోని. మరి ఆయనకి ఏ ఉద్యోగం ఉందో మాకైతే తెలియదు. మరి మీడియా మిత్రులు మీరు చెప్పాలి. మరి ఏ ప్రోటోకాల్ ఆయన రివ్యూ చేస్తున్నాడు? ఆయనే చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఆయనే క్యాంప్ ఆఫీసుల్లో ఇతర క్యాంప్ జాతీయ జెండాలు ఎగరేస్తాడు. అంటే ఏ హోదాతో చేస్తున్నాడు?